గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. నేను ఒక బ్యాక్‌డోర్ జాబ్‌కి ట్రై చేయొచ్చా? అని రీసెంట్‌గా ఒక కమెంట్‌లో అడిగారనమాట. సో, దాని గురించి ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో చేస్తున్నాను. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ సాఫ్ట్‌వేర్. నేను మీ ప్రత్యూష అయినంపొడి. మీకు గనుక కెరియర్ రిలేటెడ్ ఎటువంటి గైడెన్స్ కావాలి, నాతో వన్ ఆన్ వన్ కనెక్ట్ అయ్యి మీ క్వెరీ నాకు తెలియజేసి నా నుంచి ఒక మంచి సొల్యూషన్ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లోని టాప్ మేట్ అని చెప్పి ఒక లింక్ ఉంటుందన్నమాట. ఆ లింక్ ద్వారా మీరు నాతో కనెక్ట్ అవ్వచ్చు. మీ క్వెరీ ఎటువంటిదైనా అవ్వచ్చు. బ్యాక్‌డోర్ జాబ్స్ గురించి కానీ, పీఎఫ్ రిలేటెడ్, బీజీవీ రిలేటెడ్, ఫేక్ ఎక్స్‌పీరియన్స్ గురించి కానీ, లేకపోతే ప్రాపర్ కెరియర్ గైడెన్స్ కావాలి నాకు అనుకుంటే గనుక నా నుంచి మంచి సొల్యూషన్ వస్తుంది అని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తే ఆ సర్వీస్ నాట్ చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. ఇంక డిలే చేయకుండా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ కమెంట్ చూసిన వెంటనే నేను షాక్ అయ్యాను. ఎందుకంటే రీసెంట్‌గా గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎందుకు బ్యాక్‌డోర్ జాబ్‌కి వెళ్ళాలనుకుంటున్నారు అని చెప్పి. అయితే చాలా మంది అనుకుంటుంది ఏంటంటే ఐటీ ఇండస్ట్రీ రెసిషన్‌లో ఉంది. సో జాబ్ ఓపెనింగ్స్ లేవు. సో ఫ్రెషర్‌గా ఆపర్చునిటీస్ దొరకట్లేదు. సో మనం బ్యాక్‌డోర్‌గా ట్రై చేద్దాము అని చెప్పి అనుకుంటున్నారన్నమాట. బట్ రెసిషన్ అయితే లాస్ట్ ఇయర్ ఉన్నమాట వాస్తవమే. బట్ ఈ ఇయర్ ఇండియాలో చూసుకున్నట్టయితే కనుక రెసిషన్ ప్రాబ్లం అయితే ఏమీ లేదు. మరి ఎందుకక్క ఆఫ్ క్యాంపసెస్ అండ్ ఆన్ క్యాంపసెస్ అనేది ఎక్కువగా హైర్ చేసుకోవట్లేదు అని అంటే గనక, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఉన్న రెసిషన్ ఎఫెక్ట్ వల్ల ఎవరినైతే ఆల్రెడీ 2023 పాస్డ్ అవుట్స్ ని హైర్ చేసుకున్నారో వాళ్ళని ఇంకా పిలవలేదన్నమాట. లైక్ ఆన్ రోల్ కి ఇంకా పిలవలేదు. సో వాళ్ళ బ్యాచెస్ ని ఫస్ట్ ఫిల్ చేసుకున్న తర్వాతే మీ బ్యాచ్ వాళ్ళని తీసుకుంటారు. లైక్ 24 వాళ్ళకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ అవనివ్వండి, ఆఫ్ క్యాంపసెస్ కానివ్వండి జరగడం అనేది జరుగుతుంది అనమాట. చాలా వరకు చాలా ఇన్స్టిట్యూషన్స్ లోని లైక్ యూనివర్సిటీస్ లోని ఆన్ క్యాంపసెస్ అనేవి జరిగాయి. బట్ ఇంకా లైక్ ఏంటంటే జాయినింగ్ డేట్స్ అనేవి జాయినింగ్ అనే లెటర్ అనేది ఇంకా సెండ్ చేయలేదన్నమాట. బట్ యూజువల్ గా చూసుకున్నట్టయితే కనుక ఎవ్రీ ఇయర్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ అని పెడుతుంటారు అనమాట. ఫెబ్ మంత్ ఆ టైంలోని, ఆర్ఎల్స్ లైక్ అక్టోబర్ టైంలోని అండ్ డిసెంబర్ టైంలోని, ఈ టైంలోని మనకి ఆఫ్ క్యాంపసెస్ అనేవి బల్క్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో కూడా జరుగుతూ ఉంటుంది. సో మీరు కనుక దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే ప్రిపేర్డ్ గా ఉండాలి. సో కమింగ్ టు ద సేమ్ కమెంట్, ఏదైతే బ్యాక్‌డోర్ జాబ్ కి వెళ్ళొచ్చా అని చెప్పి అడిగారో, నేను ఎప్పుడు కూడా బ్యాక్‌డోర్ జాబ్ కి రికమెండ్ చేయను. ఎందుకంటే అన్నెసరీగా మన దగ్గర ఉన్న మనీని వేస్ట్ చేసుకుంటాం. అట్ ద ఎండ్ ఆ జాబ్ వస్తుందో లేదో గ్యారంటీ లేదు కాబట్టి. నా ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు చూసుకున్నట్టయితే నేను దాని గురించి స్ట్రిక్ట్ గా చెప్పాను. మీరు అసలు బ్యాక్‌డోర్ జాబ్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వద్దు. మీకు అసలు ఏ స్కోప్ లేదు, వాళ్ళు మీకు ఎంతో తెలిసిన వాళ్ళు అయితేనే ఆ జాబ్ కి ప్రిఫర్ చేయండి అని చెప్పి. సో ఇక్కడ నేను గ్రాడ్యుయేట్ అని అంటున్నారు కాబట్టి నెక్స్ట్ 1 year వరకు చూసుకున్నట్టయితే కనుక మీకు ఎటువంటి కాంపిటీషన్ లేదు. లైక్ యూఆర్ కన్సిడర్డ్ యాజ్ ఎ ఫ్రెషర్ అనమాట. 2025 బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిలీవ్ అయ్యేంత వరకు మిమ్మల్ని ఫ్రెషర్ గానే కన్సిడర్ చేస్తారు. సో మీకు ఇంత 1 year టైం ఉన్నప్పుడు మీరు జాబ్ మార్కెట్ లోకి వెళ్ళి మీ ఓన్ గా మీరు సెర్చ్ చేసుకుంటే మీకు జాబ్ వచ్చే అవకాశం చాలా 98% హైలోనే ఉందన్నమాట. సో మనం ఇంట్లో కూర్చుని జాబ్ నోటిఫికేషన్స్ చూసుకుంటూ ఎక్కడ కూడా మంచి జాబ్ నోటిఫికేషన్స్ రావట్లేదు, అసలు ఓపెనింగ్స్ లేవని అనుకునే బదులు కష్టమో నష్టమో ఒకసారి మెట్రో సిటీస్ ఆర్ లైక్ ఐటీ హబ్స్ ఉన్న సిటీస్ కి వెళ్ళి మీరు కనుక డైలీ వాకిన్స్ కి వెళ్తూ ఉన్నారనుకోండి, మీకు ఎక్కడో ఒక చోట జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ మేక్ షూర్, ఎప్పుడు కూడా నేను నా టాప్ మెట్ లో రీచ్ అయిన కాలేజ్ కూడా ఇదే చెప్తాను అనమాట. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీ ఏం ఎలా ఉండాలంటే ఆ ఇంటర్వ్యూలో మీరు ఖచ్చితంగా నేను సెలెక్ట్ అవ్వాలి అన్నట్టు ఉండకూడదు. మీరు విన్నది కరెక్టే. ఎప్పుడు కూడా మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు నాకు ఆ జాబ్ కంపల్సరీ వచ్చేస్తుంది, అదేదో రావాలి అన్న ఒక హోప్ తో వెళ్ళొద్దు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనం ఎప్పుడైతే హోప్స్ పెట్టుకుని ఒక జాబ్ కి వెళ్తామో అది కనుక రిజెక్ట్ అయితే నెక్స్ట్ జాబ్ కి వెళ్ళేటప్పుడు మనం కొంచెం డిసప్పాయింట్ అవుతాం అనమాట. ఆర్ ఎల్స్ ట్రై చేయడానికి కూడా కొంచెం ఆలోచిస్తాం. అందుకని నా సజెషన్ ఏంటంటే, లైక్ నా కెరియర్ లో నేను ఫాలో అయింది చెప్తున్నాను. సో దాన్నే మీకు ఒక ఎగ్జాంపుల్ గా ఇస్తున్నాను అనమాట. ఎప్పుడు కూడా ఒక 2-3 months మీరు ఇంటర్వ్యూస్ కి వెళ్ళేటప్పుడు దాన్ని ఎప్పుడు ఆ జాబ్ మీకు కంపల్సరీ వస్తుంది ఆర్ లైక్ రావాలి అన్న ఒక కోరికతో వెళ్ళకండి. అదొక ప్రాక్టీస్ జాబ్ కింద వెళ్ళండి, లైక్ ప్రాక్టీస్ సర్చ్ కింద వెళ్ళండి అనమాట. సో మీరు అక్కడికి వెళ్తే మీకు ప్రాక్టీస్ అనేది పెరుగుతుంది. ఇంటర్వ్యూస్ ఎలా కండక్ట్ చేస్తున్నారు, ఒక ఇంటర్వ్యూ ప్యానల్ లో మనం ఎలా కూర్చుని మాట్లాడాలి, అసలు ఏమేమి రౌండ్స్ ఉంటున్నాయి, అసలు ఈ ఐటీ ఇండస్ట్రీ ఎలా ఉంది, ఒక్కొక్క కంపెనీ గురించి మీకు తెలుస్తుంది. సో ఇదంతా అవేర్నెస్ అనేది మీకు పెరుగుతుంది అనమాట. ఒక ఐడియా అనేది వస్తుంది. సో దట్ మీకు ఆ ప్రాక్టీస్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ ఇంటర్వ్యూస్ లోని మీరు మిమ్మల్ని బిల్డ్ చేసుకోగలరు, లైక్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు అనమాట.
సో అందుకని మేక్ షూర్ ఒక 1 or 2 months మీరు కనుక ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలని అనుకున్నప్పుడు డైలీ మార్నింగ్ మనం ఒక మైండ్ స్పేస్ సిటీ కానీ ఏదైనా ఐటీ హబ్ ఉన్న ప్లేసెస్కి వెళ్తే కనుక ఏదో ఒక వాకిన్ అవుతూనే ఉంటుంది. ఆ వాకిన్ లోనే ఇంటర్వ్యూస్ హైర్ చేసుకుంటారు ఫ్రెషర్స్ ని లేదా అన్నది సెకండరీ. బట్ ఏంటంటే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. అది వాళ్ళ కంపెనీ గురించి ఏం చెప్పాలి, పబ్లిష్ చేయడానికి ఆర్ లైక్ మార్కెటింగ్ చేయడం కోసమో ఆర్ ఎల్స్ అక్కడ ఎవరైతే ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ట్రైనింగ్ అవుతుంది అన్న ఉద్దేశంతోనే ఏంటో నాకు తెలియదు, కానీ ప్రతి ఐటీ ఇండస్ట్రీలో ఎవ్రీడే వాకిన్ అవుతుంది అనమాట. సో ఈ వాకిన్స్ కి మీరు డైలీ వెళ్తూ ఉండండి. సో ఈరోజు ఏ అన్న కంపెనీకి వెళ్ళారా, ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటారు. నెక్స్ట్ బి అన్న కంపెనీకి వెళ్ళండి, ఇక్కడ నేర్చుకున్న దాన్ని ఇక్కడ మీరు ఇంప్లిమెంట్ చేస్తారు. అలా మీరు ఒక 50-60 ఇంటర్వ్యూస్ ఇస్తే యూ విల్ బీ లైక్ ట్రైన్ లైక్ ఎనీథింగ్. సో మీరు ఇంటర్వ్యూస్ కూడా మీరు ఈజీగా క్రాక్ చేసే ఒక నాలెడ్జ్ అండ్ లైక్ ఒక దాన్ని ఏమంటారు, శక్తి అంటామా, ఏమన్నా శక్తి అనకూడదు కానీ కాన్ఫిడెన్స్ అనేది మీలో బిల్ట్ అవుతుంది అనమాట. సో ఇది ఫస్ట్ థింగ్, కాన్ఫిడెన్స్ అనేది బిల్ట్ అవ్వడం కోసమే నేను మిమ్మల్ని ఎక్కువ ఇంటర్వ్యూస్కి వెళ్ళమంటున్నాను. సెకండ్ ఏంటంటే ఎప్పుడైతే మనం హోప్స్ పెట్టుకోమో సో అది రాకపోయినా మనం డిసప్పాయింట్ అవ్వం అనమాట. సో మన నెక్స్ట్ ఇంటర్వ్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఎఫెక్ట్ అవ్వవు. సో అందుకని ఎప్పుడు హోప్స్ పెట్టుకోకండి. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ అప్ ఫ్రంట్. సో అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగేవి మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో నా సజెషన్ అయితే ఇది, నేను ఫాలో అయ్యాను. నేను ఇంటర్వ్యూస్ టైంలో సెర్చ్ చేస్తున్నప్పుడు సో ఇది మిమ్మల్ని బిల్డ్ చేసుకోవడానికి ఆర్ లైక్ జాబ్ తెచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఈ వేలో మీరు ప్రాక్టీస్ చేస్తే ఎక్కడో ఒక చోట మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. లైక్ ఈజీగా సెలెక్ట్ అవుతారు. మీరు అనుకుంటున్న జాబ్ రావడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. దీనికన్నా ఇలా వెళ్ళడమే బెస్ట్ కంపేర్ టు బ్యాక్డోర్ జాబ్స్. అన్నెసరిగా బ్యాక్డోర్ జాబ్స్ కి వెళ్ళి అది ఉంటుందో ఊడిపోతుందో అన్న తెలియని దానికోసం మీరు డబ్బులు స్పెండ్ చేయడం కన్నా ఈ విధంగా మీరు ట్రై చేస్తే మీకు ఒక సెక్యూర్ జాబ్ దొరుకుతుంది అన్నది నా ఒపీనియన్. సో నా సజెషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఆర్ ఎల్స్ లైక్ మీ దగ్గర ఇంకేమైనా బెస్ట్ సజెషన్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో దట్ ఈ వీడియో చూసే వాళ్ళకి అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ చాలా మంది ఏమంటారంటే అక్క మరి నేను నా ఊర్లో ఉన్నాను, నేను ఆ ఊరికి వెళ్ళి సెర్చ్ చేయాలంటే కష్టం కదా అని అంటే కనుక ఎస్ కష్టమే. ప్రతిదీ కూడా మనకి ఈజీగా దొరికితే దాని విలువ తెలియదు. సో మీరు ఒకసారి వెళ్ళి 1 or 2 months కష్టపడండి. చాలా మంది మీరు వెళ్తే తెలుస్తుంది అక్కడ మనకన్నా రిచ్ పీపుల్ ఉంటారు, మనకన్నా పూర్ వాళ్ళు ఉంటారు. సో అందరూ ఒకే జోన్ లో ఉండి సెర్చ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఆ కల్చర్ కి ఆర్ లైక్ ఆ కష్టం ఏంటన్నది మనకు తెలిస్తేనే మనకు వచ్చేది ఏదైతే అట్ ది ఎండ్ మనకు దొరికే ఫలితం ఏదైతే ఉంటుందో దాని విలువ తెలుస్తుంది అనమాట. ఇది నేను నమ్మే సత్యం. సో మీరు ఇది ఫాలో అవ్వండి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. బ్యాక్డోర్ జాబ్స్ కి అయితే వెళ్ళకండి యాజ్ ఎ ఫ్రెషర్ గా. ఇది నా పర్సనల్ సజెషన్ అనమాట. మీరు వెళ్ళినా కూడా మీకు ఒక వాల్యూ ఉండదు. సో అందుకని నేను చెప్తున్నాను వద్దని చెప్పేసి. సో ఇలా ట్రై చేయండి. మీరు అనుకున్నట్టు ఒక 1 year 1.5 year మీకు జాబ్ రాలేదు, మీరు ఎంత ట్రై చేసినా అని అనుకున్నప్పుడు ఇంకా మీకు స్కోప్ లేదు, నాకు మస్ట్ అండ్ షుడ్ గా జాబ్ కావాలి అని అనుకుంటే దెన్ యూ కెన్ ట్రై ఫర్ బ్యాక్ డోర్ జాబ్ ఆర్ లైక్ ఫేక్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉండిందో అది మీరు అప్పుడు ట్రై చేయొచ్చు. బట్ ఇప్పుడు ఫ్రెషర్ గా గ్రాడ్యుయేట్ గా ఉన్నప్పుడు మీ విలువ చాలా ఎక్కువ ఉంటుంది మార్కెట్ లోని. దీన్ని మీరు ఎలా గ్రాప్ చేసుకుంటున్నారు అన్నది మీ చేతిలో ఉండింది. సో హోప్ నా ఆన్సర్ అనేది చాలా మంది ఫ్రెషర్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి సజెస్ట్ చేయండి. ఇంకా నా నుంచి ఎటువంటి వీడియోస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తే నేను దానిపైన వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బాయ్.